ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి. అనేక మంది మీ దగ్గరకు వస్తున్నారు, రంగురంగుల కండవులతో వస్తున్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వస్తున్నారు, అసలు పరిపాలించిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తున్నారు. ప్రశ్నించే గొంతు కావాలని ఒకళ్ళు అడిగితే గతంలో చేసిన పరిపాలన కంటే మళ్ళీ మంచి పరిపాలన ఇస్తామని ఇంకొకళ్ళు పోటీ పడుతున్నారు. వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఈ వేదిక మీద నుంచి మీ ద్వారా ఒక్కటే అడుగుతున్నాను. ప్రభుత్వం ఉంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేయాలన్నా శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా మాతోనే సాధ్యం. మీరు ఎలా చేయగలుగుతారు అనేది ఒక్కసారి ఈ 24 గంటల్లో మీ దగ్గర వచ్చిన వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. కొంతమంది చెప్తారు ఈ ఎన్నికల కాటంతోనే నీ ప్లాట్లన్నీ కూడా పట్టాలు ఇప్పిస్తానని చెప్తున్నారట. మరికొంతమంది ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్తున్నారట. ఇంకొక పెద్ద మనిషి వచ్చి ఈ రోడ్లు వేస్తానని చెప్తున్నాడట. మరొక పెద్ద మనిషి వచ్చి మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు లాంటి మంచినీళ్ళు ఇస్తానని ఇంకొక పెద్ద మనిషి చెప్తున్నాడట. మీరు ప్రశ్నించాల్సింది ఒక్కటే, ఏ అధికారంతో ఏ ప్రభుత్వం ఉందని ఇవి చేయగలుగుతారో ప్రశ్నించండి. ప్రశ్నించి వారి సమాధానానికి మీరు తృప్తి పడితే ఓటు వాళ్ళకేసినా నేను బాధపడను. కానీ అధికారం ఉంది ఇక్కడ, అధికారం ఉంది ఇక్కడ, సమస్యలు పరిష్కరించగలిగేది ఇక్కడ. కాబట్టి కొంతమంది అయితే రాత్రి ఫోన్లు చేసి కూడా బెదిరిస్తున్నారని చెప్తున్నారు. బెదిరింపులకి, గూండాయుధానికి, చందాలకి, దందాలకి తావుండదు. ఇక కళ్ళు ఎర్ర చేస్తే ఏమి ఫలితం వస్తుందో ఆ ఫోన్లు చేసేవాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పడుద్ది, మళ్ళా పడుద్ది. నీ బెదిరింపులకి ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. తెంగర వేషాలు చేస్తే పడుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళకి తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పేది ఒక్కటే, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మీకు అందాలంటే, అభివృద్ధి మీకు రావాలంటే, పేదవాడికి ఇల్లు కావాలంటే, ఇళ్ల స్థలం రావాలంటే, సన్న బియ్యం కావాలంటే, మీ చల్లని ప్రేమ, అభిమానం వేదిక మీద నేను వాళ్ళ పేర్లు చదువుతాను. వాళ్ళ గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో దీవించాలని కోరుతున్నాను.